నమస్తే స్టార్ మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోకేష్ బోత్ ఆర్ నాట్ ది సేమ్ డైలాగ్ పై జగన్ కౌంటర్. మొదలైన సరస్వతి నది అంత్య పుష్కరాలు. టీజీఈ ఏపీ సిఈటి టాపర్ ఋషి కళ నిజం చేసిన మెగాస్టార్. వేసవిలో లభించే తాటి ముంజులు రసాయనాలకు దూరంగా కార్బైడ్ వాడకం లేకుండా పండే ఏకైక పంట. నరసన్నపేట పట్టణంలో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇతర పండ్ల మాదిరిగా కాకుండా తాటి ముంజులు స్వచ్ఛందంగా ఉండడం, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా చేసే అవకాశం ఉండటంతో ప్రజలు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాటికాయలు ఎక్కడి నుంచి? ఎలా ఉందమ్మా సేల్స్ మీకు? ఎలా డజన్ నెలకి ఇస్తున్నారు? నరసన్నపేట మండలం చిన్న కరగాం గ్రామంలో గత 10 రోజులుగా వోల్టేజ్ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రాత్రి వేళల్లో ఫ్యాన్లు తిరగక, లైట్లు పూర్తిగా వెలగకపోవడంతో స్థానికులు సతమతమవుతున్నారు. విద్యుత్ వినియోగం పెరగడం వల్ల స్థానికంగా ఉన్న ట్రాన్స్ఫారంపై ఒత్తిడి పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామంలోని రాళ్లగుండం చెరువు ఆక్రమణకు గురవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 112/1లో 2 ఎకరాల 25 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న చెరువును కబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారని, ప్రస్తుతం ఇది ఎకరాకు తగ్గిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువును కాపాడాలని వారు కోరుతున్నారు. जय श्री राम. जय श्री राम. जय श्री राम. బెదిరింపులు, దౌర్జన్యాలు, వివక్షతలు, అణిచివేతలు ఈ కాలానికి కొత్త కాదు. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో అది కొత్త కాదు అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా పాఠకులకు, అధికార యంత్రాంగాలకు, సహచర జర్నలిస్టులకు తెలిసిందే. ప్రభుత్వ చట్టాలు, నిబంధనలు మీ అయ్యగారి జాగీరు కాదు. ఉన్నది ఉన్నట్లు ప్రశ్నిస్తే తప్పేంటి? హక్కుల కోసం నిలదీస్తే వీరంగం తగున. సాక్షాత్తు ఓ జిల్లా అధికారి సమక్షంలో దౌర్జన్యకాండకు దిగిన ఓ ఉపాధ్యక్షుడు, కాంట్రాక్టర్, ఓ మాజీ అధ్యక్షుడు 2021-22 గతంలో గల ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ప్రకారం నిలదీస్తే దౌర్జన్యమేలా? మరో పోరాటానికి సిద్ధమైన మత్స్యకారులు. ఒక సహకార సంఘం చట్టం కింద రిజిస్టర్ అయి ఉన్నాము. అది 30 సంవత్సరాల గత ఇది 10 రూపాయల సొసైటీ రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది? ఎప్పుడైంది? 21లో కుంటాలన్నీ కూడా గ్రామ పంచాయతీల నుంచి అబాలిష్ అయిపోయి మొత్తం డిపార్ట్మెంట్కి వచ్చినాయి.
ఆవిడ వచ్చింది. ఆయన వచ్చినట్టు ఆ, కిందకి వచ్చినట్టు తర్వాత వాళ్ళు సభ్యులు ఈ మందు ఇది కనుక మంది మంత్రి లోకేష్ వాడుతున్న బోత్ ఆర్ నాట్ ది సేమ్ డైలాగ్ పై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు. వెన్నుపోటు రాజకీయాలు, మేనిఫెస్టో హామీలను విస్మరించడం టీడీపీ చరిత్ర అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకుని 5 ఏళ్లలో 2.73 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసిన క్యారెక్టర్ మాది. బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని అన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం 2 ఏళ్లలోనే 3.40 లక్షల కోట్లు అప్పులు చేస్తే సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేస్తోందని జగన్ ఆరోపించారు. లాస్ట్లో ఇంకొకటి, ఇంత దారుణమైన పాలన ఒకవైపు చంద్రబాబు చేస్తూ మరోవైపున తన కొడుకు చేత, చంద్రబాబు నాయుడు కొడుకు ఈ మధ్యకాలంలో ఏమంటా ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అంట. బాలకృష్ణ డైలాగులు ఈయన కొడతా ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని పబ్లిక్ మీటింగ్స్లో ఈయన డైలాగ్ కొడతా ఉన్నాడు. గవర్నెన్స్ మీద ఈ లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అనే కొడుకు. అవునయ్యా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదరొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము 600 కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బి సేమ్. పనులు చేసి చూపించడం మా స్టైలు, పబ్లిసిటీ క్రెడిట్ చోరీ చేయడం మీ స్టైలు. బోత్ కెన్ నెవర్ బి సేమ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర. వీటినన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బి సేమ్. 5 ఏళ్లలో పారదర్శకంగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,73,000 కోట్ల రూపాయలు పంపించడం మా చరిత్ర. మీరు 2 ఏళ్ళు కాకతలికే మేం చేసిన అప్పు కన్నా ఎక్కువ 3,40,000 కోట్లు అప్పు చేసి మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి మీరు చెప్పిన సూపర్ 6, సూపర్ 7ను మోసాలుగా పెట్టడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అయ్యా, తెలుసుకో.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైరా, మార్కెట్ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ సీనియర్ నాయకులతో కలిసి మల్లవరం రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంకేతిక విప్లవ ప్రదాతగా రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5:43 కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించి ఈ పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నత అధికారులు నదిలో పుణ్యస్నానం ఆచరించారు. పుష్కరాల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. టీజీఈ ఏపీ సిఈటి పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఎం రిషి బుధవారం మెగాస్టార్ చిరంజీవిని తన నివాసంలో కలుసుకుంది. టాప్ ర్యాంక్ వస్తే చిరంజీవితో మాట్లాడిస్తా అని ఋషి తండ్రి గతంలో ఇచ్చిన మాట ప్రకారం కూతురుని చిరంజీవితో మాట్లాడించారు. ఋషి ప్రతిభను అభినందించి శాలువాతో సత్కరించిన చిరంజీవి ఆమె ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ కావాలనే కలను నిజం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఆమెకు ల్యాప్టాప్ ను బహుమతిగా అందించి భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 39 సంవత్సరాలు అబ్బాయిలే ఫస్ట్ టైం చరిత్రలో ఈ అమ్మాయి ఫస్ట్ మార్క్. మీకు ఎలా ఉంది చెప్పండి. హ్యాపీగా సార్ ఎప్పుడో చిన్న మీ సినిమా చూసి పెరిగిన వాళ్ళం సార్. ఫాదర్ మోటివేట్ చేయడం కోసం చెప్పేసి నువ్వు బాగా చదువు అన్న, మళ్ళీ మనకి ఏప్రిల్ మే అటెంప్ట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏదో ఒక ఎగ్జామ్ మంచి టాప్ మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు కంపల్సరీగా మనందరికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఆయన దగ్గరికి వెళ్దాం, మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది పాప? బీటెక్ తో పాటు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం అనుకుంటున్నాను. ఓకే, ఎక్సలెంట్. ఓకే, చూడాలి మాకు ఉంటుంది. అండ్ తల్లిదండ్రులకి నువ్వు గర్వకారణం అవ్వాలి, మీ ఇన్స్టిట్యూట్కి నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇదే లక్ష్యంతో మనం ఖచ్చితంగా సాధిస్తామన్న దృఢ నమ్మకంతో నువ్వు కఠోర దీక్షగా ఇట్లాగే చేస్తే జరగదంటే ఏది లేదు. నేను అందుకు చిన్న ఎగ్జాంపుల్. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఆడబిడ్డ ఏం చదివిస్తామని అని కాకుండా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ బ్రదర్ని అనుకున్నాం, మీ ఇంటి పెద్దను అనుకున్నాం, నా దగ్గర అడగటానికి ఏమీ సంకోచించక్కర్లేదు. ఏ ఒక్క ఇబ్బందితోటి మాత్రం పాప ధ్యేయం అనేది అయిపోతుంది. సొంతలో నేను అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే చూడాలని మాకు ఉంటుంది. రావాలి. అండ్ తల్లిదండ్రులకి నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇంకెవరిని కలవాలనుకుంటున్నావమ్మా? మీరే సార్ అంటే నాకు ఇది సంతృప్తి ఇచ్చిన సంఘటన అమ్మా. వెరీ హ్యాపీ రిషి. రిషి, ప్లీజ్ స్మాల్ ఆనర్ ఫర్ యూ.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖమ్మంలో అభివృద్ధి ఆగిపోయిందంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి ఖండించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతలు హడావిడిగా రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారని, అయితే ఆ నిధులను ఎవరు తీసుకొచ్చారో చెప్పాలని పువ్వాడ అజయ్ కుమార్ ను ప్రశ్నించారు. మరి ఆ సమ్మేళనానికి ఎవరు రాలేదు, ఖాళీ కుర్చీలు కనిపించినాయి. మరి ఆయన జన్మదినానికి పెద్ద ఎత్తున జనాలు వచ్చి కదలకుండా మొత్తం అయిపోయిందా కూర్చున్నారని ఆయనే గొప్పలు చెప్పుకుంటుండు. దాని మీద మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినాం కానీ 500 రూపాయలు ప్లస్ బిర్యానీ పెడతాం, మటన్ పెడతాం అని చెప్పి తరలించుకొని వచ్చిన జనం కాదు. అది ఆత్మీయ సమ్మేళనం ఉన్నదని మేము బ్యానర్లు పెడితే వారంతటా వారు, మరి అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు, నాయకులు ఎవరన్నా మేము ఏదన్నా సదుపాయం ఏర్పాటు చేస్తే దాంట్లో వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి అందులో కూర్చున్నారు. దాంట్లో కమిట్మెంట్ ఏమి ఉండదు. ప్రెస్ ఆడ మీటింగ్ అంతా అయిపోయిన దాకా ఉండాలి, లేదా వాళ్ళు మేము చెప్పినప్పుడు ఇక వెళ్ళండి, మీరు మీ డబ్బులు ఇస్తాం, ఆ సమావేశాన్ని నుంచి మీరు వెళ్ళిపోవచ్చు, ఇక మేము డబ్బులు బయట ఇస్తాం అంటే అది కమిట్మెంట్. 500 రూపాయలు ఇచ్చి బిర్యానీ పెట్టి చేసేదానికి వాళ్ళు 4 గంటలని మాట్లాడుకొని వస్తే 4 గంటలు ఉంటారు, 10 గంటలని మాట్లాడుకొని వస్తే 10 గంటలు కూడా ఉంటారు. దానికి తగ్గ డబ్బులు ఇచ్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మరి అజయ్ కుమార్కి ఫేస్ వాల్యూ లేదు, ఏం అభివృద్ధులు చేయలేదు ఖమ్మంలో. మరి ఆయనకి ఎవడు రాడు కాబట్టి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి పాపం, మరి తప్పదు వాళ్ళకి. కానీ తుమ్మల గారు అట్లా కాదు. తుమ్మల గారు ఆత్మీయ సమ్మేళనం అని చెబితే వివిధ రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, ఆఖరికి వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది వచ్చారు. మరి అదేవిధంగా ఎంతో మంది వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ సమయాభావం వల్ల కొంతమంది మరి ఎక్కువ సేపు ఆడ కూర్చోలేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆడ కట్టడి చేయం మేమేమి. వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, వెళ్ళిపోయారు. ఆయన కళ్ళున్న కబోది. మరి ముందల ఒకసారి వీడియో తెప్పించుకొని చూడమనండి. ఎవరైతే అందరూ మరి ముఖ్యులందరూ వచ్చి ఆ మీటింగ్ అంతా నిండిపోయి రోడ్లు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ జనంతోనే తుమ్మల గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజు నగర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు జనసేన పార్టీ పైన తప్పుడు ప్రచారాలు మానుకోవాలి అని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఒక పార్టీ వద్ద డబ్బులు తీసుకుని కూటమి ప్రభుత్వం పైన బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు దగ్గర సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలని, జగన్ లాంగ్ టైం ఫ్రెండ్ అని, చంద్రబాబు నాయుడు షార్ట్ టైం ఫ్రెండ్ అని కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర పవన్ కళ్యాణ్ అన్నారు అంటూ తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఇవేమీ తెలుసుకోకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైసీపీ పేటీఎం బ్యాచ్ లో చేరి భారతదేశ హోంశాఖ మంత్రిని కూడా తక్కువ చేసి మాట్లాడడం చాలా దారుణం. హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం నాగేశ్వరరావు మాట్లాడడం ఏంటి? వైసీపీ ప్రభుత్వంలో చేసిన విధ్వంసాలు, కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి ఆయనకు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో షిరంగు శ్రీనివాస్, వల్లూరి రాజా, తిరుమాని కుమారస్వామి, తాటికాయల వీరబాబు, కరెడ్ల గోవింద్, బండారు మురళి, భోగిరెడ్డి కొండబాబు, మాదారపు తాతాజీ, యాళ్ల సత్యనారాయణ, సోదే ముసలయ్య, సైనవరపు శంకర్, నల్లం శ్రీరాములు, సుందర సతీష్ తదితరులు పాల్గొన్నారు. నేను నా మటుకు నాకు సెల్ఫ్గా నేను చూస్తాను, అంతే కొంచెం విశ్లేషణతో చాలా అందంగా నీట్గా చాలా బాగా చెప్తాండి. ఎన్నాళ్ళు ఎన్ని వాస్తవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కొన్ని సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కొన్ని మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలో వచ్చి కూడా వాస్తవాలని చెప్పి ఇప్పుడు వైసీపీ పేటీఎం బ్యాచ్ తోటి పోటాపోటీగా ఈయన కూడా వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజకీయాలు అన్నది ఎలక్షన్ ముందు రాజకీయాలు మాట్లాడేవారు తప్ప
భారతీయ జనతా పార్టీ వద్దటి ఎలక్షన్ తర్వాత రాజకీయాల కన్నా మాకు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలు జగన్ని ఈడ్చి కొట్టేశారు. కొట్టడం అంటే 11 సీట్ల కాటకి కడప జిల్లాలో కూడా సీట్లు రాని, రాయలసీమలో కూడా సీట్లు రాని పరిస్థితిలో ఈడ్చి వెళ్తే జగన్ గురించి మాట్లాడుకోవడానికి అవి మాట్లాడుకోవడానికి జగన్ అరెస్ట్ చేస్తే ఏంటి చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా జరుగుతూనే ఉంటుంది. ఏ ప్రభుత్వం అరెస్ట్ చేసి అప్పుడేదో ఒకసారి 16 నెలలు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టుల మీద న్యాయస్థానాల్లో ఉన్న చిన్న లొసుగులను వాడుకుంటా అలా కాలక్షేపం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తెచ్చేది కేంద్రం నుంచి నిధులు తేడానికే ప్రధానమైన అంశంగా పెట్టుకుని ఇవాళ జలజీవన్ మిషన్ పునరుద్ధరణ చేసి ఇవాళ రాష్ట్రానికి 23,000 కోట్లు మంజూరు చేయించారు. జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో కూడా జలజీవన్ మిషన్ ఇంటింటికి కుళాయి వేయించలేదు. ఆ శ్రద్ధ అతనికి లేదు. అతను డబ్బు సంపాదించుకోవడం, లేకపోతే ఇలాగ ఈ పార్టీల మీద కుట్రలు చేసి ఇలా చేసి అధికారం పోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ పార్టీ ఎలా పరిపాలిస్తుంది ఏంటి వ్యవహారం చూసి దీని మీద మేము తప్పులు ఏమైనా చేస్తుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మేము సరి చేసుకునేటట్టు వెళ్ళాలి తప్ప ప్రతిపక్షం ఇలాగా నాగేశ్వర లాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి పేటీఎం కార్యకర్తకు చేసిస్తే ఇవాళ పరిస్థితి ఎలా ఉంది. ఆర్థిక సంఘం నిధులు 24-25లోకి 5,000 కోట్ల ఉపాధి హామీ నిధులు 21,560 నిధులకి చేశారు. 5,000 నుంచి 21,560 కోట్లకు చేశారు. అడవి తల్లి బాటపై అని చెప్పి గిరిజన ప్రాంతాల్లో 1,005 కోట్లు తెచ్చారు. ఇవన్నీ ఢిల్లీ వెళ్ళి చేసి పనులు కేంద్ర ప్రభుత్వంలో చర్చలు చేసి ఢిల్లీ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు ఇవి అంతే తప్ప ఢిల్లీ వెళ్తే అమిత్ షా గారి దగ్గర వెళ్ళామంటే ఇంకొంటే ఉప్పాడ బీచ్ ఇలా పరిస్థితి ఎలా ఉంది, ఉప్పాడ ఊరు పుట్టుకుపోతుంది, చరిత్రలో పోయేటట్టు ఉంది, దీనికి ఇది కావాలా అని చెప్పి అది తెచ్చుకున్నాడు. అంతేగాని ఇటువంటి వాటిలో ఎప్పుడు మాట్లాడలేదని చెప్పి నాగేశ్వర రెడ్డి గారికి మరీ చెప్తా ఉన్నాం. నేను ఇందాకే చెప్పాను, 5 ఒక్కరు రక్తదానం చేయాలని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. రక్తాన్ని ఎవరు తయారు చేయలేరని, కేవలం దానం చేయడం ఒక్కటే మార్గమని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. కాకినాడ రెడ్ క్రాస్ భవనంలో చేయూత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 64వ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రక్తదానం పట్ల ప్రజల్లో అపోహలు, భయాన్ని పోగొట్టి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రక్తదానం చేయడం పట్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్త సేకరణ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్న చేయూత చారిటబుల్ సొసైటీ నిర్వాహకులను అభినందించారు. చేయూత చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు రవికుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేయూత చారిటబుల్ సొసైటీ కార్యదర్శి హలీం, మహిళా విభాగ కార్యదర్శి మంజుల, సభ్యులు పవన్, విష్ణు, శివ, స్వరూప్, కాశీ, సొసైటీ అధ్యక్షులు పెంట రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా తలసేమియా పిల్లలకి సంబంధించి రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రెడ్ క్రాస్ మరి ఆ సంస్థలో ఈ పిల్లలకు ఉచితంగా ప్రతి నెల కూడా ఇక్కడ రక్తం ఏదైతే బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. వారికి మరి అనునిత్యం ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మెగా మెడికల్ క్యాంపు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు నిర్వహించడం, సుమారు 100కి పైగా ఈరోజు బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది నిరంతరం, ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. రక్తం ఇవ్వటం వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ప్రతి 2 నెలలకి 3 నెలలకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి రక్తదానం చేసి చాలామంది అనాథ పిల్లలకి ప్రాణదానం కల్పించాలనే ఏదైతే దృఢ సంకల్పం ఉందో దాన్ని సాకారం చేస్తున్న చేయూత సంస్థ అవ్వచ్చు, రక్తదానం ఇస్తున్న ఈరోజు యువత అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ గాంధీనగర్ నందు తలసేమియా చిన్నారుల కోసం చేయూత సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ
పేరభత్తుల రాజశేఖరం గారు రావడమే కాకుండా వారి శ్రేయభిలాషుల్ని బంధువుల్ని కూడా తీసుకొచ్చి సుమారు 15 మందిని మేము కూడా ఈ తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేసి వారి ప్రాణదాతలుగా నిలుస్తామని చెప్పి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఉదయాన్నే 9 గంటలకు వచ్చి ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. మరి ఎమ్మెల్సీ రాజశేఖరం గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే అన్ని విధాలుగా ఆయన చేయూత సంస్థకి ఒక వెన్నుముకలా ఉండడమే కాకుండా ఈ చేయూత సంస్థ ఏర్పాటు చేసిన ప్రతి శిబిరానికి తన యొక్క మద్దతు తెలియజేయడమే కాకుండా ఈ రోజున ఎంపీసీ రవి గారు కూడా మన మధ్యకి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని తీసుకురావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వేసవిలో తలసేమియా చిన్నారులు రక్త కొరతతో ఇబ్బంది పడడం చూసి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసాం. మరి యువకులు అందరూ కూడా ఆరోగ్యవంతులంగా ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో ఈ చిన్నారుల కోసం రక్తదానం చేయవలసిందిగా చేయూత సంస్థ తరఫున పిలుపునిస్తున్నాం. ఈరోజు సుమారు 100 మంది పైగా ఈ నెల, అంటే ఈ తలసేమియా పిల్లలు అంటే 21 రోజులకు ఒకసారి జీవితాంతం రక్తం ఎక్కించుకునే పరిస్థితి. అలాంటి చిన్నారులు ప్రాణం నిలపడం కోసం ఈరోజు మహాయజ్ఞం చేస్తున్నాం. మరి చేయూత సంస్థ ద్వారా చేసే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వారికి స్వచ్ఛందంగా ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోకేష్ బోత్ ఆర్ నాట్ ది సేమ్ డైలాగ్ పై జగన్ కౌంటర్. మొదలైన సరస్వతి నది అంత్య పుష్కరాలు. టీజీఈ ఏపీ సిఈటి టాపర్ ఋషి కళ నిజం చేసిన మెగాస్టార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.